నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికెపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన విద్య అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 1977 సంవత్సరంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. మే ఐ కమిన్ మేడం? చెబుతున్న పాఠం ఆపి విసుగ్గా ఇటు చూసింది రామాదేవి. విద్య. కుడి చేతిలో నాజూకుగా 2 పుస్తకాలున్నాయి. ఎడమ చేత్తో గిరజాల జుట్టును షూక్గా వెనక్కి తోసుకుంటూ విపరీతంగా కాటు కద్దిన కళ్ళను తమాషాగా చికిలిస్తూ విద్యార్థుల బెంచీల వైపు అలవోకగా చూస్తూ నిలబడి ఉంది. నీలం రంగు నైలాన్ బనియన్, కొట్టొచ్చినట్లున్న ఎర్రని నైలాన్ స్ట్రెచ్ ప్యాంట్, అంగాంగ పరిమాణము స్పష్టంగా ప్రదర్శితమవుతూ ఉంది. ఏదో 1-2 రోజులు ఎప్పుడైనా ఏ కారణంగానైనా ఆలస్యం కావచ్చు ఎవరికైనా. నీకు రోజు ఎందుకు ఇలా లేట్ అవుతుంది? అసహనంగా అడిగింది రామాదేవి. ఆ ప్రశ్న తనకు కాదన్నట్లుగా ఓ నిర్లక్ష్యపు నవ్వు నవ్వి సమాధానం ఇవ్వకుండా నిలబడింది విద్య, రంగులు పులిమిన తన గోళ్ల వైపు చూసుకుంటూ. చక్కగా కారులో వచ్చే నువ్వైనా సరైన సమయానికి రాలేకపోతే ఇక నడిచి వచ్చేవాళ్ళు, రిక్షాల మీద వచ్చేవాళ్ళు ఎలా రాగలుగుతారనుకుంటున్నావు? ఈసారి సమాధానం లేదు. హై హీల్డ్ షూస్ను తమాషాగా నేలపై తాటిస్తూ ఈ మాటలన్నీ మరెవరినో అన్నట్టుగా చూడసాగింది విద్య. ఈ రోజుకొచ్చి కూర్చో, రేపటి నుంచి ఇలా ఆలస్యం అయితే రానీలేను చికాగ్గా అనేసి మధ్యలో ఆపేసిన పాఠం చెప్పటానికి పుస్తకం తీసుకుంది చేతికి. తోటి విద్యార్థుల వంక సగర్వంగా చూస్తూ వెళ్ళి తన స్థానంలో కూర్చున్న విద్య పెదవులపై హేళనాపూర్వకమైన చిరుహాసం నర్తించటం గమనించింది రామాదేవి. అంతేకాదు, అంతవరకు నిశ్శబ్దంగా పాఠం వింటున్న విద్యార్థులలో కలకలం రేగింది. విద్య దశ కొంట చూపులు విసురుతున్నారు. వినిపించకుండా ఏదేదో గొణుగుతున్నారు. వాళ్ళ వ్యాఖ్యానాలకు విద్య కొంటెగా గౌరవంగా నవ్వుతోంది. ఆ కళాశాలకు లెక్చరర్గా వచ్చిన ఈ 2 నెలల నుండి ఈ భాగవతాన్ని ఇంచుమించుగా రోజు చూస్తూనే ఉంది రామాదేవి. విద్య ఆలస్యం కాకుండా అరుదించిన రోజుల్ని వేళ్లపై లెక్క పెట్టొచ్చు. ధనవంతుల పిల్ల, కారు మీద తప్ప కళాశాలకు రాదు, కళాశాల నుండి పోదు. మరి ఏమిటి ఆలస్యం? ఏవో చదువును మించిన రాజకార్యాలున్నట్టు. ఆమె ధరించే ఆ బెగుతు దుస్తులు, విపరీతమైన అలంకరణ విద్యార్థుల్లో కవ్వింపు కలిగిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. విద్య ఉద్దేశమే అదా? అందరినీ ఆకర్షించడానికే కోరి ఆలస్యంగా వస్తున్నదా? పేరు విద్యే కానీ విద్యలో ఆమె ప్రావీణ్యం ఎంతో పరీక్షించదలుచుకున్న రామ బోధిస్తున్న పాఠాన్ని ఆపుచేసింది. ఈ 2 నెలలుగా అయిన పాఠాలు మీకు ఎంతవరకు అర్థమయ్యాయో చూస్తాను. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి అంది తరగతిని ఉద్దేశించి. తరగతి మొత్తంలో 64లోనూ 2 విద్యార్థినులు, 3 విద్యార్థులు మినహా ఎవ్వరూ సరిగ్గా సమాధానాలు చెప్పలేకపోయారు. అసలు ఓనమాలి రానట్లుగా మొద్దులుగా నిలబడిన వారిలో విద్య ఒకతే. ఎప్పటి పాఠాలు అప్పుడు చదివేసుకుంటూ ఉంటే పరీక్షల ముందు హైరాణ కంగారు తప్పుతుంది. రేపటి నుండి అందరూ అయినంత వరకు అన్ని పాఠాలు క్షుణ్ణంగా చదువుకు రావాలి. ఇలాగే ఎప్పుడైనా సరే నేను టెస్ట్ చేస్తూ ఉంటాను అని హెచ్చరిక చేసి వదిలేసింది రమ. విద్యను ప్రత్యేకంగా ఏమీ అనలేదు. కానీ ఆ అమ్మాయిని గురించిన ఎన్నో ఆలోచనలతో మనసు నిండిపోయింది. ఎందుకింత వెకిలిగా అంగసౌష్ఠవం అంతా ప్రదర్శించే దుస్తులు ధరించొస్తుంది అందరు మగవాళ్ల మధ్యకు? ఆ కళ్ళెప్పుడు అలా ఎవరినో హేళన చేస్తున్న చూపులు చూస్తుంటాయేమి? ఆ పెదవులపై వికృతమైన రంగుపోతతో పాటు నిత్యం ఆ వంకరణ ఎందుకో? ఇంత ఆర్భాటంగా కాలేజీకి వస్తూ కొంచెమైనా పాఠాలు చదవకపోవటం సిగ్గుగా ఉండదా? ఎకనామిక్స్ పాఠం దీక్షగా బోధిస్తున్న ఉపాధ్యాయుని రమ శ్రద్ధగా వింటున్న విద్యార్థులు కూడా దృష్టి చెదిరి చూశారు. పెద్ద పెద్ద ఎర్రని పువ్వుల అద్దకం ఉన్న నల్లని లుంగి, ఎర్రని కమీజు ధరించిన విద్య విలాసంగా నిలబడి ఉంది, ఓ చెయ్యి నడ్డిన ఆనించుకుని. అందరూ రమాదేవి ఏమంటుందోనని కుతూహలంగా చూస్తున్నారు. తాను హెచ్చరించిన తర్వాత వారం రోజులు గడిచి ఇది 8వ రోజు. ఈ అన్ని రోజులుగా విద్య ఎప్పటికంటే ఆలస్యంగా వస్తోంది, పంతం పట్టినట్లు. వచ్చి అలాగే సవిలాసంగా నిలబడుతుంది, సవాల్ చేస్తున్నట్టు. పాఠం మధ్యలో డిస్టర్బ్ చేశాననే సిగ్గు ఆ మొహాన ఏమాత్రం కనిపించకపోగా ఏదో ఆధిక్యత వ్యక్తమవుతోంది. తోటి లెక్చరర్స్ తమలో తామే చెప్పుకోవటం 1-2 సార్లు విని ఉంది రామాదేవి. విద్య చాలా ధనవంతుల అమ్మాయి. అటువంటి వాళ్ళు మరొక 5-6 ఉన్నారు కళాశాలలో. వాళ్లను క్రమశిక్షణలో ఉంచడం ఎవరి తరమో కాకపోగా ప్రిన్సిపాల్ కూడా వారికి జడుస్తూ బ్రతకాలి. లెక్చరర్ ఆలోచనలో పడి తనకు ఎస్ చెప్పకపోవటం విద్యలోని అహంపై దెబ్బతీసింది. ఆమె పర్మిషన్ కొరకై అలా నిలబడి ఉండటం అవమానకరంగా భావించినట్లు వ్యక్తం చేసే
జోరైన పదధ్వనితో, నిరసన కురిపించే చూపులతో టకటక పోయి తన స్థానంలో కూర్చుంది. ఆమె అంత తెంపరి అని తెలియని రమాదేవి విస్మయం నిండిన క్రోధంతో చూసింది. విద్యార్థినులంతా నవ్వులను బలవంతంగా ఆపుకుంటున్నారు. విద్యార్థులలో వికవికలు, పిల్లి అరుపులు, కుక్క కూతలు ప్రారంభమయ్యాయి. ఉపాధ్యాయులు అనబడే దుష్టులపై విద్యార్థి దేవతలు విజయం సాధించిన గర్వరేఖలు తాండవమాడుతున్నాయి అనేక వదనాలపై. రమాదేవి ఇంగిత జ్ఞానం కలది. ఈ రోజుల్లోని యువతీ యువకులు ప్రతిదానికి సమ్మెలు ప్రారంభించి ఎంతవరకు పోగలరో ఆమెకు తెలుసు. విద్య వేషభాష ప్రవర్తనలు, ఆమెకు విద్యా వినయాలపై ఏమాత్రం గౌరవం ఉందో, అసలు వాటి అవసరం ఆమెకు ఎంతమాత్రం అనే విషయాలు చెప్పకనే చెప్తున్నాయి. అందువల్లనే పట్టుదల ప్రదర్శించి ఒక అనవసరపు దృశ్యాన్ని సృష్టించి విద్యార్థులకు లోకువు కాదలుచుకోలేదు. నా అనుమతి లేనిదే లోపలికెందుకు వచ్చావు అని అంటే విద్య తప్పకుండా తల తిరుగుడు సమాధానాలు చెప్తుందనటంలో అనుమానం అనవసరం. కానీ ఈ సంఘటన అలుసుగా తీసుకుని తదితర విద్యార్థులు ఎవరైనా అలా మితిమీరి ప్రవర్తించడం ఇక పరిపాటి కావచ్చు. అలా క్రమక్రమంగా విద్యార్థులకు తన పట్ల నిర్లక్ష్యం పెంపొంది విద్యార్థుల్ని అదుపులో పెట్టలేని అప్రయోజకపు లెక్చరర్స్ జాబితాలో తాను చేరిపోగల ప్రమాదం ఉంది. ఒక్క నిమిషంలో రమాదేవి మస్తిష్కంలో ఇన్ని ఆలోచనలు, తర్క వితర్కాలు కదిలిపోయాయి. తన అంతర్గత భావాలు పైకి ప్రదర్శితం కాకుండా తనను తను సంభాళించుకుంది. విద్య ప్రవర్తన, నిర్లక్ష్య వైఖరి తనను ప్రభావితం చేయనట్లే ఏమాత్రం ఆవేశపడకుండా, విద్య లంచ్ అవర్లో స్టాఫ్ రూమ్కి వచ్చి నన్ను కలుసుకో ఓసారి అంది. అలా అనేసి పాఠం చెప్పటానికి ఉద్యుక్తురాలవుతున్న రమాదేవి కర్ణపుటాలకు మేడం అనే విద్య పదునైన కంఠస్వరం చాకులా దూసుకుపోయింది. మేడం, స్టాఫ్ రూములకి, లెక్చరర్స్ ఇళ్లకి తిరిగి కాకా పట్టడం, దాసోహం చేయటం మా వంశంలో లేనివి. ఎంతటి వాళ్ళైనా మా ఇంటికే వస్తారు. కూర్చున్న తావు నుండి కదలకపోగా కాలుపై కాలు వేసుకుని ఠీవిగా అహంకారంగా అంటున్న విద్య వంక అప్రతిభురాలై రామ చూస్తూ ఉండగానే గంట మోగింది. ఈలలు, కేకలు, వికవికలతో విద్యార్థులు బయటకు పోతున్నారు. రామ వంక ఒక్కొక్క హేళనాపూర్వకమైన చూపు విసురుతూ విద్యార్థినులందరి గుంపు ఎదుర నాయకురాలిలా నడుస్తున్న విద్య ఒక్కసారి రామాదేవి కుర్చీ వద్ద ఆగింది. టేబుల్పై వేళ్లతో మధ్యల దరువు వేస్తూ అంది, నేను మున్సిపల్ కమిషనర్ గారి అమ్మాయిని. మా ఇల్లు, ఫోన్ నెంబరు ఎవరిని అడిగినా చెప్తారు. హై హీల్స్ టకటకలాడించుకుంటూ సాగిపోయింది. రామాదేవి కర్తవ్య మూఢురాలై చూస్తూ ఉండగా అపసవ్యమైన విషయాలు జరిగినప్పుడు ఎంతటి విఘ్నుల మనసైనా కలతపడటం సహజం. ఇలా పెంకితనాలకు పోయి చేజేతుల ఎందుకు పెడసరపు బుద్ధులు, పెడత్రోవులు అలవరుచుకుంటారు కొందరు. ఈ పెంకితనం భవిష్యత్తులో కూడా అన్ని వేళలా ఆమెతో నిలవగలదా ప్రశ్నించింది. ఆహా, మీకు ఆ సందేహమే అక్కర్లేదు రామాదేవి గారు. ఈ పట్టణాన్ని కొనేంత గల ధనవంతులు వాళ్ళు. వాళ్లకు విద్య ఒక ఆభరణం. మనలా పొట్టకూటి నౌకరీ కోసం కాదు. అందువల్ల నౌకరీ నిలబడాలంటే మనం కొన్ని వేళల్లో మోగవాళ్లలాగా, మరొకప్పుడు చెవిటి వాళ్ళుగా, ఇంకొన్ని సమయాల్లో గుడ్డి వాళ్ళంగా అయిపోవాలి. అంతకంటే మార్గం లేదు అన్నారు విషయం విన్న లెక్చరర్స్ కొందరు. ఆ మాటలు 100కి 100 నిజమే అయినా రమాదేవి మనసు మాత్రం మదన పట్టం మానలేదు. అయితే ఆ వ్యధ తనను గురించి కాదు. తనకే శుభ్రంగా చదువుకుంది, ఉద్యోగంలో ఉంది, ఇంకా వృద్ధిలోకి రాగలదు, వచ్చి తీరుతుంది. కానీ ఇలా మొక్కుబడిగా ఉద్యోగం చేయటమేనా ధ్యేయం? కాదు, అది 100కి 90 మంది చేస్తున్నదే. విద్య వంటి అవివేకులను సన్మార్గంలోకి తిప్పగలిగితే ఎంత సంతృప్తి, మరెంత సార్థకత. తాత్కాలికంగా విద్య విషయం పట్టించుకున్నట్లుగా ప్రవర్తించసాగింది కొన్ని రోజుల వరకు. ఉపాధ్యాయునికి తన తడాక తెలిసొచ్చిందనుకున్న విద్య మరింత విర్రవీగసాగింది. ఆ రోజు పాఠ బోధన ఎప్పటి మాదిరిగానే జరుగుతోంది. అంతరాయం కలిగిస్తూ తపాలా బంట్రోత్ వచ్చాడు. బిఏ ఫస్ట్ ఇయర్ క్లాస్ ఇదే కదండి అన్నాడు. అవును, విద్యారాణి గారికి ఉత్తరం అన్నాడు. ఆ మాట వింటూనే విద్యార్థుల బెంచీల నుండి రయ్యన ఈలలు దూసుకొచ్చాయి. ఒకడు కీచుగా అరిచాడు, లవ్ లెటర్ అంటూ. సైలెన్స్ ప్లీజ్ గదమాయిస్తూ డస్టర్తో మేజాపై శబ్దం చేసింది రామాదేవి. ఈలలైతే తగ్గాయి, కానీ గుసగుసలు పోసాగారు ఒకరిద్దరు విద్యార్థులు తమలో తాము. విద్యార్థులు నిశ్శబ్దంగా ఏం లేరు. ఆ అమ్మాయి ఇంకా రాలేదు, నేను ఇస్తాను వచ్చాక. ఉత్తరం తాను తీసుకుని పోస్ట్ మ్యాన్ను పంపేసింది. 10 నిమిషాల అనంతరం వచ్చిన విద్య ఎప్పటి అలవాటుగా లెక్చరర్ అనుమతి తీసుకోకనే దర్జాగా పోయి తన సీట్లో కూర్చుంది. ఆమెను తమ నాయకురాలిగా భావిస్తూ రాజకుమారి వద్ద దాసీ జనంలా నిత్యం అంటిపెట్టుకుని ఉండే ఆమె సహ విద్యార్థులు
నేటి ఆమె కొత్త దుస్తులను ఆరాధనగా చూస్తూ గుసగుసలు పోతూ ఉత్తర విశేషం ఆమె చెవిన వేశారు. పాఠం బోధిస్తూనే అన్నీ గమనిస్తూనే ఉంది రామాదేవి. విద్యారాణి ముఖ కవళికలు ముందు సంతోష ప్రకటన చేశాయి. బహుశా ఉత్తరం వచ్చినందుకు కావచ్చు. ఆధిక్యతా భావం తళుక్కుని మెరిసింది ఆ కళ్ళల్లో. ఆ విశేషం వలన తనకేదో ప్రత్యేకత లభించినట్లు. తర్వాత వరుసగా ఆశ్చర్యము ఆగ్రహము కదిలిపోయాయి. లెక్చరర్ వంక తీవ్రంగా చూసింది. గబగబా లేచి అటు నడిచింది ఆ లేఖను తీసుకునే ఉద్దేశంతో. వెంటనే గంట మోగింది. రామాదేవి విద్యను గమనించినట్లే ఉత్తరం చేతిలోకి తీసుకుని స్టాఫ్ రూంలోకి నడిచింది. విద్యాహం దెబ్బతింది. కోపంతో నాగినిలా బుసలు కొట్టింది. ఈ కారణంగానైనా తన వెంట స్టాఫ్ రూంలోకి వెళ్ళి కలుసుకుంటావని ఈ ఉపాయం పన్నింది మేడం. మొన్ననో నాడు అన్నావు కదా నీకు ఎవరి వద్దకు వెళ్ళటం అలవాట్లేదని. స్నేహితురాలు ఎగదూశారు. మై ఫుట్ చూస్తాను అదేమిటో. ముక్కు పుటాలు అదురుతూ ఉండగా శివంగిలా బయలుదేరింది విద్య స్టాఫ్ రూంలోకి. నా ఉత్తరం పొగరుగా చేయి చాచింది. ఇవ్వమని ఆదేశిస్తున్నట్టుగా. కుర్చీలో కూర్చుని ఉన్న రమ తొణక్కుండా పరీక్షగా చూసింది విద్యను ఆపాదమస్తకం. విద్య చాలా అసహనంగా అంది. అసలు నా ఉత్తరం మీరు తీసుకోవటంలో అర్థం ఏంటి? అలా కూర్చు శాంతంగా అంది రమ. అయిష్టంగానే కూర్చుంది విద్య. నీకు ఇదివరలో కూడా ఇలా ఉత్తరాలు రావటం చూశాను. ఎవరు రాస్తున్నారు? మీకు అనవసరం, మీకెందుకు ఆ వివరాలు? అవసరమే. ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఎంతో ఇక్కడ మేము అంతే. మీ నడవడిని జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత మాది అంది రమ శాంత స్వరాన నచ్చచెప్పే ధోరణిలో. చివాలను తలెత్తింది విద్య. ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోండి. మీ వంటి వాళ్ళందరి చేత చెప్పించుకోవలసిన నడవడేమీ కాదు మాది. ఇవ్వండి నా ఉత్తరం అంది లేచి నిలబడుతూ. ఇవ్వను. తల్లిదండ్రులు చూడకూడని ఉత్తరాలైతేనే ఇక్కడికి వస్తాయి. ఇటువంటివి నీకు మంచిది కాదు విద్య. నువ్వు ఇంకా చిన్నపిల్లవు. మేడం, క్లాసు బయట కూడా పాఠాలు బోధించడం మీకు అలవాటు కాబోలు. వినే ఓపిక నాకు లేదు. ఇవ్వండి నా కవరు అంది. నేనివ్వను. ప్రిన్సిపాల్ గారికి ఇస్తాను. ఆయన నుండి తీసుకో. చూస్తాను అదేమిటో. విసవిస వెళ్ళిపోయింది విద్య. రమాదేవి ప్రిన్సిపాల్ గదిలోకి వెళ్ళేసరికి అప్పటికే అక్కడ విద్య కూర్చొని ఉంది ప్రిన్సిపాల్తో మాట్లాడుతూ. ఆమె మాటలకు చిరునవ్వు లొలికిస్తున్నాడు ప్రిన్సిపాల్. మాటల మధ్యలో అంకుల్ అంకుల్ అని సంబోధిస్తోంది ప్రిన్సిపాల్ని. రామాదేవికి గ్రాహ్యమైంది విద్య కుటుంబానికి స్నేహితుడని. చేతిలో ఉత్తరం ప్రిన్సిపాల్ ఎదుట మేజాపై ఉంచుతూ రామాదేవి ఏవో వివరించేలోపుగానే ఆ లెటర్ను విద్య తీసుకుని పుస్తకాల్లో పెట్టుకుంటూ బాయ్ అంకుల్ అనేసి వెళ్ళిపోయింది. రామాదేవి మానసిక స్థితి వర్ణనాతీతం. కొద్ది క్షణాలు ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో తెలియనట్లయిపోయి మోగగా కూర్చుంది. ప్రిన్సిపాల్ ఏవో కాగితాలు చూసుకోసాగాడు. రామాదేవి అక్కడ లేనట్లే. మెల్లమెల్లగా సందేహంగా రమాదేవి ఎలాగో సంగతిని వివరించగలిగింది. ప్రిన్సిపాల్ తేలిక చూపులతో గలగలా నవ్వేశాడు. మిస్ రమాదేవి, వారిది గొప్ప సంస్కారము నాగరికత గల కుటుంబం. మామూలు కుటుంబాల్లోని పిల్లల్లా అమాయకులు కాదు వాళ్ళు. కాపలాలు అవసరం లేని విజ్ఞానమూర్తులు. పెన్ ఫ్రెండ్షిప్ అని అవని ఇవని ఏవేవో ఉంటాయి అన్నాడు. కానీ సార్, ఆ అమ్మాయి ప్రవర్తన చూస్తూ ఉంటే విఘ్నత కానీ విద్య మీద శ్రద్ధ కానీ ఏమాత్రం ఉన్నట్లు అనిపించదు. లెక్చరర్స్ను తమ ఇంటి నౌకర్లేమో అన్నట్టుగా ఆమె మాటలు ప్రవర్తన ఉంటాయి. ఓహ్! రమాదేవి మాటలను మధ్యలోనే తుంచేశాడు ప్రిన్సిపాల్. రమాదేవి గారు, ఇటువంటి కళాశాలలు 10 నెలకొల్పగల సమర్థుడు ఆమె తండ్రి. మనం మరీ ముక్కుకు సూటిగా పోక వ్యక్తుల్ని బట్టి పరిస్థితుల్ని బట్టి ప్రవర్తించాల్సి ఉంటుంది అంటూనే లేచి వెళ్ళిపోయాడు ఏదో పని మీద. లోకం పోకడను అర్థం చేసుకుంటున్న రమాదేవి ఒంటరిగా మిగిలిపోయింది అనేక ఆలోచనలతో. ఆ సంఘటన అనంతరం ఆమె విద్య విషయం అసలు పట్టించుకోరాదని తీర్మానించుకుంది. కానీ విద్యను సంస్కరించబోయి తాను కోల్పోయిందేమిటో ఆమెకు క్రమంగా తెలిసిరాసాగింది. పూర్వం నిశ్శబ్దంగా శ్రద్ధగా పాఠాలు వినేవారల్లా విద్యార్థులు ఇప్పుడు వెకిలి నవ్వులు, పిట్టల మాదిరిగా కోకో శబ్దాలు ప్రారంభించారు. విద్యార్థులు కూడా తామేమీ తీసిపోలేదన్నట్లు ప్రవర్తిస్తున్నారు. విద్య విరగబాటు మరింత విపరీతమైంది. ఆ రోజు వాన విపరీతంగా కురుస్తున్నది. సాధారణంగా సరైన సమయానికి వచ్చే విద్యార్థులు కూడా ఆలస్యంగా వస్తున్నారు. ఎప్పటి మాదిరిగానే మొదటి పీరియడ్ ముగియటానికి 10 నిమిషాలు ముందుగా వచ్చిన విద్య రూపం రోజుటి కంటే అలజడి రేకెత్తించింది విద్యార్థుల్లో. అందుకు నిదర్శనగా పిల్లి అరుపులు, కుక్క కూతలు, మధ్యల దరువులు ఆగకుండా వినిపిస్తున్నాయి. ఈ మధ్య విద్య విషయం బొత్తిగా పట్టించుకొని రమ కళ్ళు అప్రయత్నంగా అటు తిరిగాయి.
స్త్రీయత్వాన్ని గౌరవించే అందరూ సిగ్గు చెందాల్సినట్లున్న దుస్తులు, పైగా తడిసున్నాయి. అవయవాలన్నింటినీ మరింత స్పష్టంగా కనిపింపచేస్తూ కారులో వచ్చి కారు నుండి పాదం కాలేజీ వరండా మీదనే ఉంచే ఈమెకు తడవలసిన కర్మేమిటి? రామాదేవి అనుమానానికి సమాధానం వెంటనే లభించింది. వానలో తడవటం కూడా భలే మజాగా ఉంటుంది కదూ. కారు గేటు దగ్గర ఆపించి సరదాగా నడిచొచ్చాను చెప్తున్నది విద్య స్నేహితురాలతో బిగ్గరగా. ఆ మాటలకు సమాధానం అన్నట్లుగా వెనక బెంచి నుంచి ఒకడు వారెవ్వా అని అరిచాడు. వెన్నంటి 10 గొంతులు పకపకమన్నాయి. మరొక మూల నుండి రయ్యన వచ్చిన కాగితపు విమానం విద్య గిరజాల జుట్టులో ఇరుక్కుపోయి విద్యార్థులకు మరింత వినోద కారణమై పకపక నవ్వులు మిన్నంటాయి. హూ ఈజ్ దట్ స్టూపిడ్? కోపంగా లేచింది విద్య. మేడం, వాడెవడో అంతు చూడాలి మీరు అంది బుసలు కొడుతున్నట్లే. సైలెన్స్ ప్లీజ్ అంటూ తిరిగి పాఠం చెప్పడానికి ఉపక్రమించింది రామాదేవి. మేడం! విద్య చూపులు పొగలు సెగలు కక్కుతున్నాయి. క్లాసులో ఇటువంటి విషయం జరిగితే మీకు అంత నిర్లక్ష్యమా? పోట్లాడుతున్నట్లే వచ్చి మేజాపై 2 చేతులు ఉంచి రామాదేవి ముఖంలోకి తీవ్రంగా చూసింది. రామాదేవి నిర్లిప్తంగా క్లాసు విడిచి వెళ్ళిపోయింది గంట వినిపించడంతో. ఇదేమిటో ఇప్పుడే తెలుస్తాను. కథను తొక్కుతూ ప్రిన్సిపాల్ రూమ్ వైపు నడిచింది. 2 నిమిషాల్లోనే ప్రిన్సిపాల్ నుండి కబురొచ్చింది రామాదేవికి. విద్యను సగౌరవంగా తన ఎదుటి కుర్చీలో కూర్చుండజేసి మాట్లాడుతున్న ప్రిన్సిపాల్ రమాదేవిని కూర్చోమని కూడా అనలేదు. విద్య చెప్తున్నది నిజమేనా అన్నాడు ముఖంలో అతి గాంభీర్యము చిరాకు కనిపిస్తూ ఉండగా. ఏమిటి? రామాదేవి తొణక్కుండా అడిగింది. ఎవడో అల్లరివాడు ఆమె మీదకి ఏదో విసిరితే మీరేమీ కలుగ చేసుకోలేదుట అన్నాడు చిరాగ్గా. ఆమె విషయంలో ఏమీ కలగ చేసుకోరాదని మీరేగా చెప్పారు ఎదురు ప్రశ్నించింది. రమాదేవి అసహనంగా స్వరం హెచ్చించుతూ అన్నాడు ప్రిన్సిపాల్. నా మాట నాకే ఒప్పచెప్పి తెలివిని ప్రదర్శించకండి. నేను చెప్పిన సందర్భం వేరు, ఇది వేరు. రామాదేవి కూడా సహనం కోల్పోయింది. ఇంతకు ఏమిటి మీరనేది? తీవ్ర స్వరాన్ని అడిగింది. ఇంకా అర్థం కాలేదా? క్లాసులో అల్లరి జరుగుతోంది. జరగరాని విషయాలు జరుగుతున్నాయి అంటే మీరు క్లాసుని అదుపులో పెట్టలేని అసమర్థత కనిపిస్తోంది మీలో. ప్రిన్సిపాల్ గారు, అటువంటి వేదవాక్యాలు నేను కొన్ని చెప్తాను వినండి. ఒకళ్ళు ప్రవర్తించరాని విధంగా ప్రవర్తించినప్పుడు జరగరాని విషయాలు జరగటం సహజం. నన్ను నా బాధ్యత గురించి ఇంతగా నిలదీసి అడిగే ముందు మీరు విద్య వేషం సరిగ్గా పరిశీలించలేదని అనుకోను. ఆడది వెకిలి దుస్తులు ధరించి సిగ్గు విడిచినప్పుడు మగవాడు రెచ్చిపోవటం అతి సహజం. రమాదేవి గారు, ప్రిన్సిపాల్ గర్జించినట్లే అన్నాడు. అవును, నా మాటలు అక్షరాల నిజం. మీరు ఒక విద్యార్థిని ఎదుట నన్ను ఇలా అధికారికంగా అడగకపోతే నేను ఇలా మాట్లాడుండను. నేను అసమర్థురాలనని మీ భావం అయితే చెప్పండి, రాజీనామా ఇస్తాను రేపే. సెలవు. ప్రిన్సిపాల్ కంటే ఎక్కువ కోపంగా తినేసేటట్లు చూస్తున్న విద్య వంక చూడనిన్నా చూడకుండా నిష్క్రమించింది రమాదేవి. రాస్తా అంత రద్దీగా లేదు. అక్కడొక మనిషి అక్కడొక మనిషి నడుస్తున్నారు. ఉండి ఉండి ఒక్కొక్క వాహనం పరిగెడుతుంది. వాన విపరీతంగా రాగల సూచనలు కనపడుతున్నాయి ఆకాశంలో. వీలైనంత త్వరగా ఇల్లు చేరుకోవాలని త్వరగా అడుగులు వేస్తున్న రామాదేవి పక్కనే ఢీకొన్నట్లుగా ఆగిన కారును గమనించి అదిరిపడుతూ 4 అడుగులు పక్కకు నడిచింది. హలో రామా అనే పరిచిత కంఠం విని కాస్త ప్రాణం కుదిరిపడగా కారులోకి చూసింది. కళాశాలలో కెమిస్ట్రీ ల్యాబ్లో డిమాన్స్ట్రేటర్ సుభద్ర ఆ పలకరించిన ఆమె. రామాదేవికి సుభద్రతో ఎక్కువ స్నేహం లేకపోయినా పరిచయం బాగానే ఉంది. రామాదేవి పక్కన మరో యువతి ఎవరో ఉంది సాధారణ వేషంలో. డ్రైవింగ్ సీట్లో ఉన్న ప్రౌఢ చాలా ఖరీదైన వేషంలో ఉంది. వజ్రాల గాజులు ధరించిన చేతితో బాబ్డ్ హెయిర్ను సవరించుకుంటూ గాగుల్స్ తీసి తుడిచిపెట్టుకుంటూ రామాదేవిని చూసి చూడనట్లుగా గమనిస్తోంది. ఆమె ముఖానికి అద్దిన రంగుల బాపతో లేక చీరకు పులిమిన విదేశీ ద్రవ్యాలో తెలియదు కానీ ఆమె దూరం వరకు సువాసనలు వ్యాపిస్తున్నాయి. ఈ నిగనిగలాడే కారు, అంతటి ఖరీదైన మనుషులు తన కోసం ప్రత్యేకంగా ఎందుకు ఆగారో తెలియక చూడసాగింది రమ. వానొచ్చేటట్టుంది రమ, రారాదు, కారులో దింపేస్తాం అంది సుభద్ర తల యువతలికి పెట్టి. రమకు ఈ ఆహ్వానం తికమక కలిగించగా కారులోని మనుషుల్ని మార్చి మార్చి చూడసాగింది. కారు మనవాళ్ళదేలేరా? సుభద్ర దీర్ఘం తీసింది. గెట్ ఇన్ అంది ఖరీదైన స్త్రీ రమ వంక అరక్షణం చూసి. ఆ మాటల్లో చాలా దర్పమో అతిశయమో ప్రతిధ్వనించినట్లు అనిపించింది రామాదేవికి. సుభద్ర వెనక డోర్ తీసి రా, త్వరగా వానొచ్చేటట్టుంది అంటోంది. ఈ ఆహ్వానాన్ని మన్నించటమా వద్దా అనే మనసులో తర్కం ఎటూ తేలలేదు. ఎవరి తీరు స్వభావాలు వారివి, నాకేలా?
పోనీలే అంత పనిమాల పిలుస్తున్నారు కదా అనుకుంటూ పోయి సుభద్ర పక్కన కూర్చుంటూ థ్యాంక్స్ అంది. అందుకు ఎవరి నుండి సమాధాన శబ్దం వినరాలేదు. బయట వాన జల్లు ప్రారంభమైంది. కారు మెత్తగా దూసుకుపోతోంది. రమ ముంగుర్లు సవరించుకుంటూ కారు అద్దం వైపు చూసింది అనుకోకుండా. కారు నడుపుతూనే తననే పరీక్షగా చూస్తున్న ఆ ధనవంతురాలి ముఖం ఆ అద్దంలో కనిపించగా కంగారు పడి చూపులు తిప్పుకుంటూ పక్కనున్న సుభద్ర వైపు చూసింది. సుభద్ర ఓ విషపు నవ్వు నవ్వింది. ఈ ఊర్లోకెల్లా ధనవంతులు వీరు, నీకు తెలియదా అంది రహస్యంగా చెవిలో. తెలియదన్నట్లు తల అడ్డంగా తిప్పి ఊరుకుంది రమాదేవి. బయట వాన ఉధృతం అధికమైంది. మనకు ఏ పని కావాలన్నా ఏ సహాయం కావాలన్నా వారితో ఒక్క మాట చెప్పుకుంటే చాలు, మర్నాటి సాయంత్రానికి జరిగిపోతుంది. అంత పలుకుపడి అంది సుభద్ర తిరిగి కళ్ళు తిప్పుతూ. తన ముందు ఈ స్తోత్ర పాఠం ఎందుకు అర్థం కాలేదు రామాదేవికి. పూర్వకాలంలో రాజులకి భట్రాజుల్లాగా ఈ కాలపు ధనవంతులకి ఇటువంటి భజన సమాజం పోషణలో ఉంటుందేమో అనుకుంది తిరిగి. ఆమె ఆలోచన నిజమని నిరూపించాయి ఆ తర్వాత సుభద్ర మాట్లాడిన మాటలు. మా తమ్ముడు వీరింట్లో ట్యూషన్ చెప్తున్నాడు. అంత మాత్రానికే మా కుటుంబం అందరినీ ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అంతవరకు ఎందుకు? 4 ఏళ్లలోగా నాకు 2 సార్లు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయి. 2 సార్లు వీరే ఆ ఆర్డర్స్ క్యాన్సిల్ చేయించి పుణ్యం కట్టుకున్నారు. లేకుంటే మధ్యతరగతి వాళ్ళం మాటి మాటికి మూటాముల్లె కట్టుకుని ఎక్కడికి పోగలం? ఇటువంటి వారి అండా అభయం లేనిదే ఈ ఉద్యోగాలు చెయ్యను లేవు, బ్రతకను లేవు. ఆ మాటల్లో ఏదో అంతరార్థం ధ్వనించగా రామాదేవి పక్కకు తిరిగి సుభద్రను తేరిపార చూసింది. సుభద్ర ఎంత వాగినా చెక్కు చెదరకుండా మాటామంతి లేకుండా కూర్చున్న రమాదేవి మిగిలిన శ్రోతలకు విసుగు కలిగించింది అనటానికి నిదర్శనంగా డ్రైవింగ్ సీట్ నుండి ఓ నాజూకైన సకిలింపు వినపడింది. అది బహుశా సంకేతం కావచ్చు. ఆ సకిలింత వింటూనే సుభద్రకు అటువైపున అంతవరకు మూగిగా కూర్చున్న అవతారానికి అప్పుడు మాటలొచ్చాయి. అన్ని మాటలు ఎందుకు సుభద్ర గారు? ఈ ఊళ్ళో పెద్ద పెద్ద సమావేశాలు ఏవి సుజాత గారి అధ్యక్షతను లేకుండా జరగవని, చాలా తగువులు కోర్టుల వరకు పోకుండా వారే తీర్చేస్తారని చెప్తే చాలదు. అవునవును, మళ్ళీ సుభద్ర అందుకుంది. అలాగే వారిని ఎదిరించి ఇక్కడ నిలదొక్కుకు బతకగల వాళ్ళు ఎవరూ లేరు ఇంతవరకు. ఒకసారి ఒక ఆఫీసర్ కొంచెం తలబిరుసుగా ప్రవర్తించాడని అండమాన్సుకు ట్రాన్స్ఫర్ చేయించారు. వారం తిరిగేసరికి విని విని చెవులు చిల్లులు పడుతున్నట్లు అనిపించింది రమాదేవికి. పనిమాల పిలిచి కారులో కూర్చుండజేసి ఈ ఘనకార్యాలన్నీ తనకు వినిపించాల్సిన అగత్యం ఏంటి? తాను కూడా వీరికి దాసోహమని బ్రతకాలయ్యక ఇది తెలియచెప్పడానికైనా ఈ డొంక తిరుగుడంతా? రామాదేవి ముఖంలోని ప్రశ్నార్థకం గమనించిన స్తోత్రద్వయం ఒక్కసారిగా యుగళ గీతంలా వినిపించారు అసలు విశేషాన్ని. ఓ, ఇంతవరకు మీకు వీరెవరో తెలియదు కదూ? కోటీశ్వరులైన కోటేశ్వరరావు గారి కోడలు, మున్సిపల్ కమిషనర్ గారి భార్య గారు. అన్నట్టు మీ స్టూడెంట్ విద్యారాణి బిఏ చదువుతోంది. వీరమ్మాయే, ఒక్కతే అమ్మాయి. వారికి చదువు అవసరమే ఉంది, మనలాగా సరదాగా చదువుతోంది. ఇంకేమీ వినిపించటం మానేసింది రామాదేవికి. చెవుల్లో రైళ్లు పరిగెడుతున్నట్లే హోరుగా ఉంది. తమ గారాల పుత్రికను క్రమశిక్షణ పాటించమని చెప్పటం కూడా ఒక నేరంగా భావించి అన్యాపదేశంగా తనకే హెచ్చరికలు విసిరారన్నమాట. సుభద్ర కూడా తన వంటి ఉద్యోగినే అయితేనే వాళ్లకు దాసీలాగా బ్రతుకుతున్నట్లు తెలుస్తూనే ఉంది ఆ మాటల వల్ల. సామాన్యుల్లో ఈ బానిసత్వపు స్వభావం ఉన్నంతకాలం అటువంటి కోటీశ్వరుడిలో మదం వృద్ధి పొందుతూనే ఉంటుంది. ఆలోచనల్లో పడిన రమాదేవి సుభద్ర హెచ్చరింపుతో తెలుసుకుంది గమ్యం చేరినట్లు. మీ ఇల్లు వచ్చేసిందండి, ఏమిటా ఆలోచన? అంది సుభద్ర. ఇంటి ముందు వరకు పోనీలేదు కారుని, వీధి మలుపులోనే ఆపారు. తమ ఇల్లు కూడా తెలుసన్నమాట వారికి. ఆశ్చర్యం కప్పిపుచ్చుకుంటూ వాహనం దిగి హోరున కురుస్తున్న ఆ వానలో నిలబడి ఆ కారు యజమానురాలితో ఏమో చెప్పటానికి అన్నట్లు డోరుపై చెయ్యి వేసి తల ముందుకు చాచింది రామాదేవి. ఇంకా ఆమె నోరు విప్పకముందే కారు దూసుకుపోయింది రయ్యిన. ఎంత అవమానం! రోషపడింది రామాదేవి మనసు. ఏమిట్రమా అలా వానలో నిలబడ్డావు? ఆఫీసు నుండి వస్తున్న ఆమె అన్న శేఖరం ఆశ్చర్యంగా అడిగాడు, ఆమెను ఆమె చూస్తున్న కారును మార్చి మార్చి చూస్తూ. లోపలికి పద చెప్తాను. ఇంట్లోకి అడుగు విడుతూనే ఆ తడిసిన దుస్తుల్ని కూడా మార్చుకోకుండా అన్నకు విషయమంతా ఆమూలాగ్రంగా వివరించింది. అదంతే రమా, ధనవంతులు ఆడిందే ఆట, బాధపడకు అన్నాడు నిట్టూరుస్తూ. వదిన కలగ చేసుకుంది. ఆ పిల్ల క్రమశిక్షణ నేర్చుకోకుంటే ఆమె బాధపడుతుంది, తర్వాత మనకేం? ఆమె నడవడి గురించిన చింత ఆమె తల్లిదండ్రులకే లేకుంటే మనకెందుకు? ఎవళ్ళనో సరిదిద్దపోయి మధ్యన మనం అవమానాల పాలు కావటం దేనికి?
ముందు ఆ తల తుడుచుకొని బట్టలు మార్చుకో అంది. అవును రమా, వాళ్ళు మనుషుల్ని చంపించి విషయం బయటికి రాకుండా మాఫీ చేయించగల గనులని విన్నాను నేను. ఈ రోజుల్లో ఎవరి బాగు వారు చూసుకోవలసిందే. ఇతరుల విషయంలో అంటీ అంటనట్లుగా ఉండేవాళ్ళు తెలివైనవారు. నీ ఇల్లు నీ వివరాలు అన్నీ మాకు తెలుసు సుమా అని చెప్పటానికే నిన్నింతవరకు తీసుకొచ్చి దిగవిడిచారు. మరొక రోజు మరెక్కడికైనా తీసుకుపోగలరు. నీ ఉద్యోగం నా ఉద్యోగం కూడా పీకి పారేయించగలరు. ఆ పిల్ల ఎలా ఉన్నా నువ్వు పట్టించుకోక క్లాసులో అని సలహా ఇచ్చాడు శేఖర్. ఆ సలహా నచ్చినా నచ్చకపోయినా అంతకంటే తాను చేయగలిగింది ఏమీ లేదని గ్రహించింది రమ. అయితే ఆమె సహనానికి పరీక్ష అన్నట్లుగా ప్రతిరోజు విద్య ఏదో ఒక చికాకును కలిగిస్తూనే ఉంది. రమ మాట్లాడక మౌనంగా ఉండిపోవటం చూసి గేలిగా విజయ గర్వంతో నవ్వుకుంది. మిగిలిన విద్యార్థులు కూడా హేళనగా చూస్తూ అల్లరి ప్రారంభిస్తున్నారు పాఠం వినకుండా. ఒకనాడు క్లాసులో పాఠం జరుగుతూ ఉండగా వెనక బెంచీలో టపాకాయలు పేల్చాడు ఒక విద్యార్థి. క్లాస్ అందరికీ అది వినోద కారణమైంది. రేపు మాతాబాలు తెచ్చుకుందాంరా అంటూ పళ్ళికిలిస్తున్నాడు ఆ ఘనకార్యం చేసినవాడు. కాదు కాదు తారాజువులు మరొకటి ప్రతిపాదన. మరీ అటువంటి పరిస్థితుల్లో మౌనంగా ఉండగల ఓర్పు రమకే కాదు ఎవ్వరికీ ఉండదు. మిస్టర్ రాము, వాట్ ఈస్ దిట్ నాన్ సెన్స్, గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్ అంది కోపంగా. ఎందుకండి అన్నాడు అతడు మరింతగా పళ్ళికిలిస్తూ. నువ్వు చేసిన బుద్ధిమాలిన పనికి నువ్వేం చిన్నవాడివా? డిగ్రీ క్లాసులోకి వచ్చావు, అంత మాత్రం జ్ఞానం లేదు. నేను ఇంకా చిన్నవాడినే అంటారండి మా అమ్మ నాన్నగారు అన్నాడు రాము అమాయకంగా చూస్తూ. అంతా విరగబడి నవ్వారు. కుర్రాళ్ళం మేమల్లరి చేయకపోతే మీరు చేస్తారటండి మేడం అన్నాడు మరొకడు కీచు గొంతుకుతో. ఈసారి బల్లలు ధన బాదుతూ నవ్వుతూ తమ సంతోషం ప్రకటించారు విద్యార్థులు. ఈ రభసకంతటికి కారణమైన రాముపై ఆగ్రహం అధికమైంది రమాదేవికి. ముందు నువ్వు క్లాసు నుంచి బయటికి నడు మిస్టర్ రాము అంది తీవ్ర స్వరాన. బయటికి పోతే మీ పాఠాలన్నీ ఎలా వినగలనండి, నేను పోను. పెంకతనంగా కూర్చున్నాడు అంతవరకు నిలబడి ఉన్నవాడల్లా. ఆ పక్కవాడు చాకులా లేచి నిలబడ్డాడు. విద్య అయితే ఎంత అల్లరైనా చేయొచ్చు కానీ మేము చచ్చినట్లు పడుండాలా? మీకు జాతి పక్షపాతం ఎక్కువ మేడం అని నిందారోపణ జరుపుతూ అందరి వంక గర్వంగా చూశాడు కాలర్ సర్దుకుంటూ. అందరూ నవ్వును ఆపుకుంటున్నారు బలవంతంగా. ముందు సీట్లో ఉన్న విద్య చర్రున లేచింది. ఎవడా స్కౌండ్రల్ నా పేరెత్తింది, జాగ్రత్త అంది. చూసారా మేడం? రాము ఏడుపు మొహంతో లేచి నిలబడ్డాడు. మీ వల్లనే కదా, మీరిచ్చిన అలసి వల్లనే కదా ఆడపిల్లలు మమ్మల్ని ఇంతింత తిట్లు తిడుతున్నారు. మీరు ముందు విద్యపై యాక్షన్ తీసుకోవాలి. వాడు ముందు నా పేరెత్తినందుకు వాడి మీద యాక్షన్ తీసుకోవాలి మేడం కరకుగా ఆజ్ఞాపించినట్లే అంది విద్య. ఇక రామ మాట వినిపించుకునే వారెవరూ లేరు. రాము డౌన్ డౌన్, మగవాళ్ళ అల్లరి ఆగడాలు చెల్లవు అని విద్యార్థినులు. లేడీ స్టూడెంట్స్ డౌన్ డౌన్, ఈ ఆడ అధికారాలు విరగబాటులు గతించాయి అని విద్యార్థులు. బద్ధ శత్రువులాగా రెండు పక్షాలై అరుపులు కేకలు ప్రారంభించారు. మెల్లగా కళాశాలలోని తదితర తరగతుల్లోని వారంతా అక్కడ గుమిగూడసాగారు. యథాలాపంగా పోతున్నట్లు ఆ పక్క వరండా మీదుగా పోతూ 2-3 లెక్చరర్స్ కూడా కుతూహలంగా చూడటం గమనించింది రమ. తరగతి విడిచిపెట్టి నిశ్శబ్దంగా ప్రిన్సిపాల్ రూమ్ వైపు నడిచింది. ఏవో కాగితాలు చూసుకుంటూ వచ్చిన తల ఎత్తకుండానే రమాదేవి చెప్పిన విషయం అంతా ఓహో ఆహాలతో విన్నాడు ప్రిన్సిపాల్. 2 నిమిషాల తర్వాత తల మునకలవుతున్న పనిలో నుండి తప్పనిసరిగా తలెత్తినట్లెత్తి చికాగ్గా చూశాడు రమాదేవిని. ఇదే ఈ కొత్త అనుభవం లేని మాస్టర్లతో వచ్చే చిక్కు. చేతిలో డిగ్రీ ఉందని ఉద్యోగానికి బయలుదేరతారు. మాస్టర్ గిరి అంటే ఏదో చాలా సులభము సుఖము అని దానికి ఎగపడతారు. తీరా ఉద్యోగం వస్తే ఇది వరుస. కుర్చీలో కూర్చోవటము రాదు, స్టూడెంట్స్ని కంట్రోల్ చేయటము రాదు. పైగా మా గొంతు మీదకి తెస్తారు కుర్రాళ్ళని రెచ్చగొట్టి. దడా వాగేశాడు. అదే సమయానికి అక్కడికి వచ్చిన ఇంగ్లీష్ లెక్చరర్ రమాదేవి వంక హేళనగా చూసి ముఖం మరోవైపుకు తిప్పుకున్నాడు. రమాదేవి అవమానం జరిగినట్లే కాక పుండుపై కారం చల్లినట్లు బాధపడింది. వెంటనే రాజీనామా రాసొచ్చి ఇల్లు చేరింది. ఈనాడు ఈ గత సంఘటనలన్నీ రమాదేవికి గుర్తొచ్చిన కారణం ఆమె ఎదురుగా దీనావస్థలో నిలబడి ఉన్న 30 ఏళ్లలోపు యువతి. మీ సంస్థలో ఏదో ఒక చిన్న పని ఇప్పించండమ్మా, ప్రాణం నిలిపిన వారవుతారు అని దీనంగా అర్థిస్తోంది. ఏవో అర్జెంటు కాగితాలపై సంతకాలు చేస్తున్న రమాదేవి ఆ విన్నపాన్ని సరిగ్గా వినలేదు. 2 రోజులుగా వచ్చిపోతున్నాను, మీ దర్శనం లభించలేదు. ఈ రోజైనా ఏదో ఒక దారి దొరకగలదని ఆశతో వచ్చానమ్మగారు. సంతకాల పని పూర్తయ్యేసరికి గుమస్తా వచ్చి ఆ రోజు టాపాలోని ముఖ్యమైన ఉత్తరాల విషయం చర్చించి వెళ్ళాడు ఓ అరగంట సేపు. అంతలో ఓ టెలిఫోన్ కాల్.
మాటలు ముగిస్తూ ఉండగానే మరొక టెలిఫోన్ రింగ్. తనను అలా నిలబెట్టి బుద్ధిపూర్వకంగానే ఈ కాలయాపన చేస్తున్నదని భావించింది ఆ బీద యువతి. మా వంటి యాచకులను ఎందరినో చూసుంటారమ్మా మీరు. నేను నిజంగానే దారి తెన్ను లేక అల్లల్లాడుతున్నాను. ఐశ్వర్యంలో పుట్టానన్న గర్వంతో కన్ను మిన్ను గానక తిరిగాను. ఈనాడు నా ఐశ్వర్యము లేదు, నా వాళ్ళు లేరు. అన్నీ నేనేనని వెంట తెచ్చినవాడు అధోగతి చేసి వదిలి పారిపోయాడు. ఆమె వింటున్నదో లేదో అని చూడకుండా కుర్చీకి వెనకగా అల్లంత దూరంలో నిలబడి తన గోడును వెళ్ళబోసుకుంటున్న ఆ యువతి మాటలు ఒక్కసారిగా ఆగిపోయాయి. రమాదేవి రివాల్వింగ్ చైర్ తిరగగానే, నువ్వెటువంటి పని చేయగలవు? చదువు రాదంటున్నావు. ఇంకా ఏమేమో మాట్లాడిపోయిన రమాదేవి మాటలాగిపోయి ఆ యువతిని పరీక్షగా చూడసాగింది. ఎవరు నువ్వు? నిన్ను ఇది వరలో ఎక్కడో చూశాననుకుంటానే అంది. ఒక్కసారిగా అదిరిపడింది ఆ యువతి. మరుక్షణంలోనే గిరుక్కున తిరిగి పరిగెత్తుతున్నట్లే నడిచి కనుమరుగయింది. ఆ నడక రమాదేవికి పరిచితంగా అనిపించింది. ఆమె విద్య కదూ? అపరిమితమైన ఆశ్చర్యం కలిగింది. ఆనాటి అందం, పొగరు, అన్నింటినీ మించి ఆ ధనమదము ఏమయ్యాయి? ఆమె కాదు, ఆమెను ఎరుగున్న ఎవరైనా ఊహించుంటారా భవిష్యత్తులో ఆమెకి స్థితి రాగలదని? బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అంటే ఇదేనా? ఆశ్చర్యం నుండి తేరుకున్న రమాదేవి సుబ్బులు అని ఆత్రంగా పిలిచింది. ఏంటి అమ్మగారు? తేనెటి ట్రే పక్క బలపై ఉంచుతూ ఆత్రంగా పరిగెత్తుకొచ్చింది సుబ్బులు. చూడు, ఆ గబగబా వెళ్ళిపోతున్న అమ్మాయి ఉందే, చూసావా? ఆవిడేనమ్మా? కిటికీలో నుంచి చూస్తూ అడిగింది సుబ్బులు. అప్పటికే విద్య వీధి గేటు దాటుతోంది. తప్పకుండా ఉద్యోగం ఇస్తాను, రమ్మని మరి తీసుకురా. ఏమి భయం అక్కర్లేదని చెప్పు. పాపం చాలా కష్టాల్లో ఉన్నట్టుంది. మాట వింటూనే సుబ్బులు పరిగెత్తింది. కానీ పావుగంట అనంతరం సుబ్బులు అక్కతే నీరసంగా తిరిగొచ్చింది. ఎంత చెప్పినా వినలేదు అమ్మగారు. కనిపించిన బస్సు ఎక్కి వెళ్ళిపోయింది. జాలిగా నెట్టూర్చింది రామాదేవి. తనను ఉద్యోగం చేయనీయకుండా తరిమేసిన ఆ గత సన్నివేశాలన్నీ కళ్ళ ముందు మెదిలాయి. పరధ్యానంగా ఉన్న అమ్మగారిని పరకాయించి చూసింది సుబ్బులు. అమ్మగారు, ఎవరామె? ఎందుకలా పారిపోయింది? టీ కప్ అందిస్తూ అడిగింది. బరువైన నిశ్వాసంతో అంది రామాదేవి. ఎవరని చెప్పను సుబ్బులు, నీకంటే దురదృష్టవంతురాలు. అధికారాలు, ఐశ్వర్యాలు అశాశ్వతమని తెలియక విర్రవీగి ఈ దిశకొచ్చింది. నేను ఈ శరణాలయపు మేనేజర్గా రావటానికి చాలా సంవత్సరాల క్రితం నా విద్యార్థిని. సుబ్బులు వదనం మలినమైంది. గత స్మృతులతో ఆమె మనసు భారమైంది. ఆనాడు కళాశాలలో విద్య కారణంగా రాజీనామా చేసిన రామాదేవి మరి 1-2 చోట్ల నౌకరీలు చేసి మరో తరహా లౌక్యాలను నీచత్వాలను చూసి విసిగిపోయి మానుకుంది. తాను, వదిన, మరిద్దరు స్నేహితులు కలిసి ఓ గ్రామంలో ఆడపిల్లలకు చదువులు, కుట్లు, అల్లికలు నేర్పే ఓ చిన్న స్కూల్ నడపడం ప్రారంభించారు. అది అప్పటికి ఇంకా ఎదగని గ్రామం. అప్పుడప్పుడే ఓ మాదిరి పట్టణపు నాగరికతను అలవరుచుకుంటూ ఒక్కో సౌకర్యమే ఏర్పరచుకుంటూ ఎదిగే ప్రయత్నంలో ఉంది. ధనమదంతో వెకిలి వేషభాషలతో విర్రవీగే వారికి విద్య నేర్పబోయి విరసాన్ని రుచి చూడటం కంటే ఈ ఎదిగి ఎదగని అమాయకపు పల్లెవాసుల బుద్ధిని వికసింపచేసి విజ్ఞానవంతులు చేయటం సులభ సాధ్యమే కాక మంచి పని కూడా అని తలపోసింది రామాదేవి. పాఠశాల ప్రారంభించడంలో రామాదేవికి ఎటువంటి ఆటంకాలు ఎదురవ్వకపోగా గ్రామ పెద్దలు, ముఖ్యుల సద్భావ సహకారాలు కూడా లభించాయి. కానీ పాఠశాల నడకలో పురోభివృద్ధిలో కుంటుపడసాగింది. కారణం, ఎవరినైతే అమాయకపు పల్లెవాసులని భావించిందో వారిలో అమాయకత్వం కంటే అనేక విషయాల్లో జీర్ణించుకుపోయిన అభావాలు, పట్టుదలలు మార్చగలగటం కష్టసాధ్యము, కష్టతరము అంటే సరిపోదు. అక్షరాల భగీరథ యత్నమే. రోజు టైంకి రావాలమ్మా స్కూల్ కానీ ఎన్నిసార్లు చెప్పినా ఒకటే ప్రయోజనం. మా అమ్మ ఇప్పుడే పంపిందండి అనేది ఓ అమ్మాయి. ఇలా ఇంట్లో కొంచెం పనుండిపోయిందండి మరి మరో అమ్మాయి. నిన్న రాలేదేమ్మా, ఎక్కువ సెలవులు తీసుకోకూడదు అంటే, చుట్టాలు వచ్చారండి, మరో 4 రోజుల దాకా రానని చెప్పడానికి వచ్చాను అని తుర్రుమంటుందో పిల్ల. అట్ల తద్ది కదండి, గోరింటాకు పెట్టుకున్నాను, అందుకే రాలేదు. నిన్న రాత్రి తోలు బొమ్మలాట చూసి వచ్చేసరికి పొద్దోయింది, తెల్లారి బేగి మెలకు రాలేదు. మరి బట్టలు కొనుక్కోటానికి టౌన్కి వెళ్ళి సినిమా కూడా చూసొచ్చాం. మరేమో ఈ మాపిడికి హరికథ వినటానికి వెళ్ళాలా. మున్సిపు గారు అమ్మాయి పెళ్లి కాదు, 4 రోజుల దాకా రాను, పెళ్లి కూతుర్ని అత్తూరు తీసుకెళ్ళాక వస్తాను. ఇలా చిత్ర విచిత్రమైన సాకులు వినవచ్చేవి. అటువంటి వారిలో సుబ్బులు ఒకతే, గ్రామకరణం గారు అమ్మాయి.
బొత్తిగా ఇలా పాఠాలు చదవకుండా వస్తే ఎలా చెప్పమ్మా సుబ్బులు, ఇక ఈ పుస్తకాలన్నీ ఎందుకు దండగా అని 2-3 సార్లు మందలించింది రామ. ఏమీ మాట్లాడకుండా వినయంగా మాత్రం కూర్చునేది సుబ్బులు చదవకపోయినా. మా వదిన శ్రావణ మంగళవారం నోము నోచుకుందండి, మిమ్మల్ని తప్పకుండా పేరంటానికి రమ్మనుందండి మా అమ్మ, పిలుపులు అవి ఉంటాయి కదండి, ఇవాళ రేపు రాను అని చెప్పి వెళ్ళిపోయింది ఒకనాడు సుబ్బులు. పట్టణంలో లాగా కాదు, గ్రామంలో అందరితో కలిసిమెలిసి ఉండాలి. సరే పేరంటానికి వెళ్ళినట్టు ఉంటుంది, సుబ్బులు విషయం వాళ్ళ అమ్మగారితో మాట్లాడొచ్చు అనుకుంది రామాదేవి. కరణం గారి భార్య ఆప్యాయంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది రామాదేవిని. పక్కనే కూర్చుని ఎంతో కలివిడిగా మాట్లాడింది. అంత చదువుకుని ఇంత నిరాడంబరంగా ఉన్నందుకు హర్షం ప్రకటించింది. తన వయసు గురించి, ఇంకా వివాహం కాకపోవటం గురించి అమ్మలక్కల స్పష్టంగా వినవచ్చే గుసగుసలను ఓ చెవితో వింటూ మరొక పక్క కరణం గారి భార్య అందిస్తున్న ఆప్యాయతను అందుకుంటోంది రమాదేవి. ముత్తైదువులకు బొట్టు గంధం ఇస్తూ, పసుపు రాస్తూ, పరాచకాలాడుతూ చకచకా తిరుగుతోంది సుబ్బులు పట్టు పరికిణి ఓణి గలగలతో. ఇంత చలాకీతనము చదువు వరకు వచ్చేటప్పటికి ఏమైపోతుంది పిల్లకి? తనలో తానే తలపోస్తూ ఆ విషయం సుబ్బులు తనతో ఎలా మాట్లాడాలో ఆలోచించుకుంటున్న రామాదేవికి ఆ కష్టం అవసరం లేకుండా ఆవిడే ఆ ప్రస్తావన తీసుకొచ్చింది. ఏమిటో మాస్టర్ అమ్మగారు, మీ వంటి చదువుకున్న వారిని చూస్తే సంబరమే అనుకోండి. మాకు మగాళ్లకు మళ్ళీ మీరు కూడా ఇంతెంత లేసి పుస్తకాలు చదవటము, ఉద్యోగాలు చేయటము చక్కగా ఉంది. అయితే అంత అదృష్టం అందరికీ ఉంటుందా అమ్మా? ఆ సరస్వతి అందరికీ అందుతుందా? అదేమిటి పిన్ని గారు, ప్రయత్నిస్తే అందరిది ఉంది. చదువుకు తెలివి శ్రద్ధ ఉండాలే కానీ ఆడేమిటి మాగేమిటి అంది రమాదేవి. అన్నీ నాకు అణిగే ఉంటుందని మీరు అలా అనక ఇంకేమంటారులేండి. మా ఇంట్లో ఆడపిల్లలు ఎవరికి పెద్ద చదువులు లేవమ్మా. ఈ ఏడు సుబ్బులకి పెళ్లి చేసేస్తాము. వంట వరపు ముఖ్యంగాని ఈ పుస్తకాలు వేసుకుని అత్యంటే ఏం చేస్తుంది చెప్పండి? అంతవరకు ఏదో కాలక్షేపం అంతే. కాస్త చూసి చూడనట్లు వదిలేయండి అమ్మా, చదవమని సతాయించకండి, అసలే అర్భకప్పు పిల్ల అందామె. రామాదేవి నోరు మూతపడిపోయింది. అలంకారార్థమా ఆ పాఠశాలకు రావటం? కానీ ఆవిడ సనాతన భావాన్ని తాను ఏ విధంగా మార్చగలదు? వీరందరి సహకారము లేనిదే తన పాఠశాల ఎలా నడుస్తుంది? కోడలు శనగలు తాంబూలం వగేరా ఉన్న వాయినం తెచ్చి రామాదేవికి ఇయ్యబోతూ ఉంటే కరణం గారి భార్య వారించింది. పెద్ద చదువులు చదివిన ఉద్యోగస్తురాలు ఆమెగారు స్వయంగా మోసుకెళ్తారా అంటూ పాలెరును పిలిచింది. రామాదేవి వారించినా సరుకు చేయకుండా పెద్ద ప్లాస్టిక్ బుట్ట నిండా అరటిపళ్ళు, కొబ్బరికాయ, శనగలు, తమలపాకులు నింపి రామాదేవి వెంట ఇంటి వరకు తీసుకుపోమ్మని ఫరమాయించింది. ఆ ఆప్యాయతలో కృత్రిమత్వం ఏమీ లేదు, సహజమైన ఆదరణే అది. అటు అమాయకత్వము ఉంది, ఇటు నిండుతనము ఉంది. అందుకే రమాదేవి మారు మాట్లాడలేకపోయింది. దారిలో మోతుబరి రైతు రామయ్య పలకరించాడు. నమస్కారం పొంతులమ్మగారు, మా అమ్మాయి చదువు ఎలా ఉంది అడిగాడు. నిన్న మార్కులు ఇంటికి పంపించానండి చెప్పింది. అవునులేండి చూశాను, ఏంటో అంత బాగాలేవు మార్కులు. పిల్ల చాలా తెలివైందే, మరి కాస్త గట్టిగా చెప్పండి 4 మొక్కలు అన్నాడు. నవ్వింది చిన్నగా. నేను బాగానే చెప్తున్నానండి, కొంచెం ఇంటి దగ్గర కూడా ఓ గంటైనా శ్రద్ధగా చదవమని చెప్పండి. మూలిగినట్లని ముందుకు సాగిపోయాడు. లోపల నవ్వుకుంది రామాదేవి. తాను సరిగ్గా చదివించడం లేదేమోనని ఆయన అనుమానం. పరిశ్రమ అవసరమనే గ్రహింపు లేదు. అలా 2 ఏళ్లు కుంటి నడక నడిచిన స్కూలు గ్రామంలో తలెత్తిన రాజకీయాల వల్ల రద్దు చేయబడింది. ఈలోపుగా సుబ్బులు వివాహం కావటము, విధవరాలై తిరిగి రావటం కూడా జరిగిపోయింది. ఇటు కరణం గారు గతించటం వల్ల వారింటి పరిస్థితులు మారిపోయి ఆస్తి అప్పులు వారు తీసుకున్నారు. అటు ఆమెకు భర్త ఆస్తి ఏమీ దక్కకుండా అత్తవారు జాగ్రత్త పడ్డారు. చదువుకుంటే ఏదైనా ఉద్యోగం చేసుకుందును, బుద్ధి తక్కువ దాన్ని అని ఏడ్చేది సుబ్బులు అప్పుడప్పుడు రామాదేవి దగ్గరకు వచ్చి. పాఠశాల ఉపసంహరణ తర్వాత రమాదేవి తిరిగి పట్టణంలో ఓ శరణాలయంలో ఉద్యోగానికి వస్తూ సుబ్బుల్ని కూడా తనతో తీసుకొచ్చేసింది. ఆమె అభ్యర్థనపై రామాదేవి అవసరాలను కనుక్కుంటూ ఆమెకు ఓ ఆంతరంగికురాలిలాగా ఆ ఇంట స్థిరపడిపోయిన సుబ్బులు అవకాశం దొరికినప్పుడల్లా ఆ శరణాలయంలోని అందరికీ హితబోధ చేస్తూ ఉంటుంది, బుద్ధిగా చదువుకోమని, అంతకు మించిన సన్మార్గం లేదని. గత స్మృతులతో చెమర్చిన కళ్ళను ఒత్తుకుంటూ అంది సుబ్బులు. మిడిమిడి జ్ఞానాలతో మిడిసిపడుతూ డబ్బే లోకం అనుకుంటారు చాలామంది మూర్ఖంగా. కానీ విద్యను మించిన విత్తం లేదనటానికి మీ జీవితము, నా బ్రతుకు, విద్య బ్రతుకే నిదర్శనాలు అమ్మగారు. కథ సమాప్తం.
ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.